సునంద తన కుటుంబం మొత్తాన్ని కూడా గుడికి తీసుకుని వచ్చి పంతులు గారితో ఇలా అంటూ ఉంటుంది. నేను కులదైవానికి దండం పెట్టుకుందామని వచ్చాను పంతులు గారు అని చెప్పి అంటుంది. దాంతో పంతులు గారు అయితే ఇంకేమమ్మా అందరూ వెళ్ళి ప్రదక్షిణాలు చేసి దర్శనానికి వెళ్ళండి అని చెప్పి పంతులు గారు అంటారు. దాంతో అక్కడ ఉన్న సునంద అయితే సరే పంతులు గారు అని చెప్పి అంటుంది. ఇక అందరూ కూడా అలా ప్రదక్షిణాలు చేస్తూ ఉంటారు. ఇక ఊర్వశి అయితే ఒక్కసారిగా కాలు స్లిప్ అయ్యి కాళ్ళు బెనుకుతుంది. దాంతో ఊర్వశి అయితే అమ్మ అంటూ మోకాళ్ళు పట్టుకుంటుంది. దాంతో ఆదిత్య అయితే ఏమైంది అని చెప్పి అడుగుతాడు. ఇక అక్కడ ఉన్న ఊర్వశి అయితే కాలు స్లిప్ అయినట్టుంది బాస్ అని చెప్పి అంటుంది. ఇంతలో అక్కడికి వాళ్ళ అమ్మ నాన్న వచ్చి అయ్యో ఏమైందమ్మా అని చెప్పి అడుగుతూ ఉంటారు. కాళ్ళు బెనికింది నాన్న, ఇప్పుడు నేను నడవలేను అని చెప్పి ఊర్వశి అంటుంది. అది చూసి ఆదిత్య అయితే అలా ఉండిపోతాడు. ఇంతలో చైతన్య అయితే అన్నయ్య వాళ్ళు వస్తారులే, వాళ్ళ అమ్మ నాన్న చూసుకుంటారు, నువ్వు పదన్నయ్య అని చెప్పి చైతన్య ఆదిత్యతో అంటాడు. ఇక ఆదిత్య అయితే సరే ఊర్వశి రండి అని చెప్పి ఆదిత్య వెళ్తూ ఉంటాడు. అలా ఆదిత్య అయితే దండం పెట్టుకుని ప్రదక్షిణాలు చేస్తూ ఉంటే ఇంతలో ఆనంది కూడా ఆదిత్య పక్కకే వస్తుంది. ఆదిత్య పక్కకు వచ్చి ఆ దేవుడికి దండం పెట్టుకుని వాళ్ళిద్దరూ కూడా కలిసి చుట్టూ తిరిగి ప్రదక్షిణాలు చేస్తూ ఉంటారు. అలా ఆనంది ఆదిత్య వీళ్ళిద్దరూ కూడా కలిసి ఆ దేవుడికి ప్రదక్షిణాలు చేస్తూ ఉంటారు. అలా వాళ్ళిద్దరూ కలిసి ప్రదక్షిణాలు చేస్తూ ఉండగా అది చూసి జీవన అయితే చాలా కోపంతో రగిలిపోతూ ఉంటుంది. ఇక అది పూర్తయిన తర్వాత జీవన ఆనందితో ఇలా అంటూ ఉంటుంది. అసలు నువ్వు ఇక్కడికి ఎందుకు వచ్చావు, బావగారిని నీ వైపు తిప్పుకోవడానికే కదా అని చెప్పి జీవన ఆనందితో అంటుంది. ఆ మాట వినగానే అక్కడ ఉన్న ఆనంది అయితే నేను ఇక్కడికి వచ్చింది ఈ పెళ్లి ఆపడానికి అని చెప్పి ఆనంది అంటుంది. ఆ మాట వినగానే జీవన ఒక్కసారిగా షాక్ అవుతుంది. ఈ పెళ్లి నువ్వెలా ఆపగలవు అని చెప్పి జీవన అంటూ ఉంటుంది. దాంతో ఆనంది అయితే నేను స్పెషల్ గెస్ట్ గా వచ్చింది, అందుకే ఈ పెళ్లి ఎట్టి పరిస్థితుల్లో జరగదు, ఈ పెళ్లిని ఆపడానికే నేను ఇక్కడికి వచ్చాను అని చెప్పి ఆనంది చాలా స్పష్టంగా చెబుతుంది. దాంతో జీవన అయితే వెంటనే వాళ్ళ అత్తయ్య గారి దగ్గరకు వెళ్ళి ఈ విషయం చెప్పాలనుకుంటుంది. ఇక ఆనంది వెళ్ళిపోగానే వెంటనే జీవన సునంద దగ్గరికి వెళ్ళి అత్తయ్య గారు ఆనంది అసలు ఈ పెళ్లికి ఎందుకు వచ్చిందో తెలుసా మీకు, ఆనంది ఈ పెళ్లిని ఆపడానికే వచ్చింది, నాతో ఖచ్చితంగా చెప్పింది ఈ పెళ్లి ఎట్టి పరిస్థితుల్లో జరగదు, ఈ పెళ్లిని నేను ఆపేస్తాను అని నాతో ఖచ్చితంగా చెప్పింది అత్తయ్య గారు, మీరే ఏదో ఒకటి చేసి ఆనందిని వెళ్ళగొట్టండి, లేదంటే ఊర్వశి బావగారు పెళ్లి అస్సలు జరగదు కాక జరగదు అని చెప్పి జీవన అక్కడ ఉన్న సునందాని రెచ్చగొడుతుంది. దాంతో సునంద అయితే తను ఈ పెళ్లిని ఎలా ఆపుతుందో నేను చూస్తాను, నన్ను కాదనుకొని నన్ను దాటి ఎలా వెళ్తుందో నేను చూస్తానని చెప్పి సునంద అయితే జీవనతో అంటూ ఉంటుంది.